నమస్తే, హ్యాపీ దివాళీ. ఏంటి సంక్రాంతికి దివాళీ అంటున్నా అనుకున్నారా? అయితే వీటి విషయాలు పూర్తిగా తొందరగా తెలుస్తుంది. అయితే సైంధవ్ సినిమా విక్టరీ వెంకటేష్ 75th ఫిలిం లాగా రిలీజ్ అయింది. అయితే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినా అసలుకి ఆ సినిమాకి సంబంధించి పూర్తి విశేషాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. హ్యాపీ దివాళీ సార్. మొత్తానికి సైంధవ్ సినిమా దీపావళి బాణసంచ ఉంది కదా, ఆ బాణసంచ పేలినట్టే ఉంది సినిమాలో మాత్రం. సినిమా లోపల, సినిమా బయట కాదు. అదే సినిమా అయిపోయిన తర్వాత బయట పేలుస్తున్నారు అనుకుంటారు మళ్ళీ. అదే అయితే సినిమా సంక్రాంతి సందర్భంగా వెళ్తే మనకి హ్యాపీ దివాళీ ఇచ్చేసాడు విక్టరీ వెంకటేష్. అయితే 75th ఫిలిం కాబట్టి అట్టహాసంగా ఉంటుందేమో అనుకున్నది కాస్త ఇంతకు మీకు సినిమా ఎలా అనిపించింది? సినిమాకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? అంటే సైంధవ్ అనగానే నేను అదేదో తెలుగు సినిమా అనుకుని వెళ్ళాను, లోపలికి వెళ్ళి చూస్తే ఇంగ్లీష్ సినిమా కనిపించింది నాకు. అది హాలీవుడ్ సినిమా లాగా ఉంది నాకు. ఎందుకంటే తెలిసిన మొక్కలు కనపడుతున్నాయి కానీ సినిమా సబ్జెక్ట్ అంతనేమో ఒక హాలీవుడ్ సినిమా. జాన్విక్ ఎట్లా చూసిన సినిమాలు కొన్ని కళ్ళ ముందు మెదిలినాయి నాకు. తెలుగు సినిమానే కానీ నాకు ఆ కొన్ని సన్నివేశాలు కళ్ళ ముందు మెదిలినాయి. ఫస్ట్ అసలు విశ్వామిత్ర పాత్ర ముఖేష్ ఋషి చేసింది, ఆ కొడుకుకి సంబంధించి చెప్పేటప్పుడు ఆ సన్నివేశం చూస్తే నువ్వు ఎవరితో పెట్టుకున్నారా, సైకో వచ్చాడంట అనగానే నువ్వు ఎవరితో పెట్టుకున్నారా అసలు సైకో కంటగానే ముఖేష్ ఋషి మొహంలో భయం కనిపించింది కదా. అది చూస్తే నాకు జాన్విక్ గుర్తొచ్చింది. జాన్విక్ స్టార్టింగ్ అట్లాగే జరుగుద్ది. తండ్రి కొడుకులు కొడుకు ఎంతో సెక్యూరిటీ ఏర్పాటు చేసేస్తాడు, జాన్విక్ అటాక్ చేస్తాడు సెక్యూరిటీతో. అక్కడ గుర్తొచ్చింది నాకు అది. అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తున్నాయి నాకు, కొన్ని హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు ఇవి గుర్తొస్తున్నాయి. అంటే తెలుగు సినిమా కూడా గుర్తొస్తుంది. అదేంటో కర్మ తెలియదు కానీ తెలుగు సినిమా చూస్తే పాత తెలుగు సినిమాలు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చేసింది. కాపీ కొడుతున్నారు అనుకోవచ్చు అంటారా అని నేను అనను. అది ఎందుకంటే ఎవరికి వాళ్ళ స్వాతంత్రం. నాకు బుర్రలో పుట్టిన కథ అనుకుంటాం. ఇప్పుడు కథల కార్ఖానాకి ఏంటంటే ఇమీడియట్ గా కథలు, అది పెద్ద సబ్జెక్ట్, ఇంకోసారి మాట్లాడుకుందాం దాని గురించి. కథలు ఎలా తయారవుతాయి, కార్ఖానా ఎలా పెట్టవచ్చు అనే విషయం మీద మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి కూతురు సెంటిమెంట్ తోనే మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. అది నాకు ఒకసారి ఏంటంటే 17 కోట్ల ఇంజక్షన్ ఉంటుందా అనే సందేహం అయితే వచ్చింది. ఒక ఇంజక్షన్ కదా 17 కోట్లు ఉంటుందా అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే లాజికల్గా ఆలోచిస్తే ఇంజక్షన్ ఉందే అనుకుందాం, దాన్ని విలన్ గ్యాంగ్ తయారు చేయడం ఏంటి అనేది ఇంకొకటి సందేహం నాకు. కథనం వాటి విషయాలు పక్కన పెడితే నాకు ఆ ఇంజక్షన్, ఆ పాప బాగా చేసింది. విక్టరీ వెంకటేష్ చూస్తే మాత్రం నాకు ఘర్షణలో వెంకటేష్ అయితే గుర్తొచ్చాడు. ఆ ఘర్షణ సినిమా మరి ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు బాగా కుదిరినాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ట్రాక్ తప్పిపోయి కథ ఇటు తిరిగిపోయింది. నేనేమనుకున్నానంటే సినిమా చూస్తున్న సేపు భాష చూస్తే భాషకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ కూడా భాష టైపు పవర్ఫుల్ పాత్ర అని చెప్పారు వెంకటేష్ని. ఆయనకు భార్య ఉంది, మరి భార్య చనిపోయింది, భార్య ఎందుకు చనిపోయింది. ఇప్పుడు సైంధవ్ని చూసి ముఖేష్ ఋషి భయపడతాడు, లేకపోతే మిగతా అందరూ నవాజుద్దీన్ సిద్దికి చేశాడు విలన్ పాత్ర. వీళ్ళందరికీ సైంధవ్ ముందే తెలుసు. ఎలా తెలుసు, అతను పవర్ ఏంటి అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి దానికోసం ఎదురు చూశాను నేను. సెకండ్ హాఫ్ లో అన్న కనీసం ఆయన భార్య ఎందుకు చనిపోయింది, అసలు ఆయనకి ఆయన పాత్ర, అంత పవర్ఫుల్ పాత్ర ఏమైంది, అసలు గతంలో ఏం చేసేవాడు ఇతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అలాంటి కథ ఏమన్నా ఉంటుందేమో వెతికే కానీ నాకు చివరి వరకు కూడా కథ కనపడలా. అంటే ఆ కథని ఏమన్నా నేను అనుకోవటం సైంధవ్ 2లో పెడతారేమో అనుకున్నా నేను. అయితే మీరు అన్నట్టుగానే ఎప్పుడైతే పాత గ్యాంగ్ ఎవరైతే ముఖేష్ ఋషి కావచ్చు లేకపోతే సిద్దిక్ ని కలిసేటువంటి సిచ్యువేషన్ లో తనకున్నటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అంటే చిన్న పాపను ఎత్తుకొచ్చిన సీన్ మనం చూస్తే ఖచ్చితంగా ఒక భాషా సినిమాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉండబోతుంది. ఎందుకంటే తన డ్రెస్సింగ్ సెన్స్ అలానే ఉంది. ఒక బ్లాక్ కలర్ కోట్ వేసుకొని ఆ కోట్ వెనుక పాపను ఎత్తుకొని రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఒక భాషా సినిమాలో రజనీకాంత్కి ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో, మాఫియా ఫ్లాష్ బ్యాక్, ఆ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమో. సో సెకండ్ హాఫ్ చాలా ఒక రేంజ్ లో ఉండబోతుందేమో అన్న సీన్ కింద చేశాడు కానీ మళ్ళీ చూస్తే ఇది ఫ్లాష్ బ్యాక్ ఇక్కడే చెప్పిస్తే బాగోదు, ఇంకొక కథలో చెప్దాం అనుకున్నాడు ఆయన. అందుకోసం అని అట్టి పెట్టాడు. అసలు ఏం జరిగింది, అతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని మనం క్యూరియాసిటీతో మనం ఎదురు చూడాలి అనేది డైరెక్ట్ శ్రీలేసుకోవాలన్న ఉద్దేశం లాగా నాకైతే అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ని మళ్ళీ లాస్ట్ లో క్లైమాక్స్ లో కూడా కారు ఎక్కితే బాంబు పెట్టేసింది కదా అక్కడ, ఆండ్రియా కారుకి బాంబు పెట్టింది. మరి మనకి ఇంట్రెస్ట్ చనిపోతాడా ఏంటి. ఇంకో పక్కన ఆండ్రియా కారు కూడా ఇంకో బాంబు పెట్టారు. సో వీళ్ళిద్దరికి పెట్టింది ఎవరు? ఒకవేళ ఆండ్రియా వచ్చి వెంకటేష్ కారుకి పెడితే, సైంధవ్ కారుకి పెడితే
ఆండ్రియా గారికి ఎవరు పెట్టారనేది ఒక క్వశ్చన్ మార్క్. అది మనకి పార్ట్ 2. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అన్ని తుపాకులు బాంబులు చూస్తుంటే నాకు పెద్ద దీపావళి సందడి కనిపించిందండి. అవును అవును అవును. అన్ని బాంబులు టప 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 పేల్ చేస్తుంటే తెలుగు సినిమా చూస్తున్నావా, ఇంగ్లీష్ సినిమా చూస్తున్నావా? అసలు ఏంటి ఆ గెటప్ సీను పెళ్ళాన్ని ఈయన పక్కన ఉండేటువంటి శ్రద్ధ శ్రీనాథ్. ఇంకో సన్నివేశం అయితే బాగా నచ్చింది నాకు. అదేంటంటే ఆ కారులో పాపం తీసుకునే ఒక కారు ఎక్కువ అంటాడు చూసారా, చాలా హైలైట్ అయింది. ఆ కార్ సన్నివేశం అయితే చాలా హైలైట్ అయింది. కార్ స్పెషాలిటీ ఏదైతే ఉందో, ఈ బటన్ నొక్కు అని చెప్పడం, అతను ఎక్కడో ఉండి కూడా వీళ్ళని సేవ్ చేయడం అనేది అది హైలైట్ అయింది. అయితే వెంకటేష్ కి కో ఆర్టిస్ట్ గా, కో హీరోగా మనం చూసుకుంటే వరకు ఆర్య. కానీ ఆర్యకి సంబంధించి అంత పెద్ద హీరో అయ్యండి, సో సరిగ్గా వాడుకోలేదేమో, సరైన సీన్లు పడలేదేమో అన్నట్టుగా అనిపించింది. అని మీరు ఎందుకు అనుకుంటారు? ఆయన సెకండ్ పార్ట్ లో చూపిద్దాం అనుకున్నాడు. ఆర్య సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ వీళ్ళిద్దరికి సంబంధించింది నేను సెకండ్ హాఫ్ లో పెడదాం కదా, వీళ్ళకి ముందే ఈ రేటుకి మనం చూపించేస్తే కదా, ఇంత గొప్ప కథ కదా ఇది, KGF 1 KGF 2 కదా చెప్పాల్సింది. ఈ సైంధవ్ కథ శైలేష్ కొలని లాస్ట్ లో మీకు బుక్ చూపించాడు కదా, మనకి KGF కూడా గుర్తొచ్చింది అక్కడ నాకు. కానీ డైరెక్టర్ మనం తప్పు పట్టొద్దండి, మీరు తక్కువ అంచనా వేయొద్దు. మీరు అంటే మీరు ఇప్పుడు దాకా మళ్ళీ పార్ట్ 2 లో చూద్దాం అంటున్నారు కదా, సో ఈ సినిమా చూసిన తర్వాత పార్ట్ 2 కి ఎక్స్పెక్టేషన్స్ గానీ అవి ఉంటాయంటారా? మరి ఎందుకు ఉండవండి? ఆ భాష, మరి మనం ఈ భాషకి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలి కదా. సైంధవ్ కోనేరుకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ భార్య చేసిన అమ్మాయి ఎవరు, అసలు ఈ సైంధవ్ అక్కడ ఏం చేసేవాడు, ఆ గ్యాంగ్ లో ఏం చేసేవాడు, భార్య ఎందుకు చనిపోయింది, ముఖేష్ రోజుకి అతనంటే ఎందుకు భయం, మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మనకి ఇంట్రెస్టింగ్ ఉంది. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నట్టుగా భలేవాళ్ళు మీరు. అదే మొత్తానికి పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? నేను ఏకరగా వెయిట్ చేస్తున్నానండి పార్ట్ 2. మరి లాస్ట్ లో క్లైమాక్స్ లో మరి వెంకటేష్ చచ్చిపోతానేమో, బాంబు పెట్టారు, మరి ఇవన్నీ చూడాలి. ఆర్య అసలు ఎలా ఫ్రెండ్, మరి మరి ఆయన ఒక పక్క వాళ్ళ గ్యాంగ్ లోనే చూపించాడు. అంటే ఆ గ్యాంగ్ లోనే భాష, తన గ్యాంగ్ ఉంది కదా అట్లా, అక్కడ కూడా మన భాషలో రఘువరన్నోను వీళ్ళిద్దరూ ఒక దీంట్లోనే వాళ్ళే కదా. మరి కాబట్టి అట్లా వీళ్ళిద్దరికని పెట్టుకున్నారు ఏమనిపిస్తుంది నాకు. మరి అది వస్తే గానీ మనకి సైంధవ్ 2 ఎప్పుడు అని నాకైతే ఎదురు చూస్తున్నానండి. అది ఫ్లాష్ బ్యాక్ తెలియాలి నాకు. ఫ్లాష్ బ్యాక్, ఓకే. సో మొత్తానికి చూసుకుంటూ వస్తే సంక్రాంతి సందర్భంగా దివాళీ చూపించాడు వెంకటేష్. సో ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో మనకి ఇప్పటిదాకా 4 సినిమాల్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి గుంటూరు కారం, ఇంకోటి హనుమాను, ప్లస్ వచ్చి సైంధవ్. సో సైంధవ్ ని కంపేర్ చేస్తే ఏం చెప్తారు మీరు? సైంధవ్ని ఎలా కంపేర్ చేస్తామండి? ఒకటేమో ఫ్యామిలీ డ్రామాతో కలపడం లేదు. మరి హనుమాన్ ఏమో అది ఒక ఫాంటసీ డ్రామా. అసలు మీరు పోల్చకూడదు వీటిని. అదే ఇది ఇదే, దేనికదే. ఇదంతా ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా ఇది, దీన్ని దాంతో కంపేర్ చేయొద్దండి. సో మొత్తానికి కమర్షియల్ యాంగిల్స్ చూసుకుంటే మాత్రం చాలా తీసుకున్న లొకేషన్స్ దగ్గర 3 నుంచి 4 లొకేషన్స్ మాత్రం, ఏదైతే ఒక బీచ్ కి ఒడ్డున ఉన్న ఒక బిల్డింగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి వెంకటేష్ గారి ఒక ఇది, నెక్స్ట్ ఒక హాస్పిటల్, మిగతాదంతా కూడా రోడ్ల మీద కాస్ట్లీ కార్లతో. సో బడ్జెట్ పరంగా చూస్తే మీకేమనిపించింది? వాళ్ళు నాకేమనిపించింది, ప్రొడ్యూసర్కి అనిపించాలి ఎంత బడ్జెట్ పెడుతున్నారు, 75 కోట్లు పెట్టామంటున్నారు వాళ్ళు. బడ్జెట్ పెట్టేటప్పుడు ఆయనకి ఏమనిపించింది నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది అయితే ఒకటే, వెంకటేష్ తన పాత్ర తను బాగా చేశాడు. నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అతను చాలా సింపుల్ గా ఉన్నాడు, ఒక పవర్ఫుల్ విలన్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ పాత్ర బాగా నచ్చింది నాకు. అలాగే పాప కూడా చాలా క్యూట్ గా ఉంది, బాగుంది. అది నాకు ఓవరాల్ గా చూసుకుంటే. సిద్దికి గురించి మనం ప్రత్యేకంగా స్పెషల్ గా మాట్లాడుకోవాలి. వాస్తవానికి ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో మాత్రం చాలా అరుదుగా, నాకు తెలిసి 1-2 సినిమాలు తప్ప పెద్దగా ఆయన కనిపించింది లేదు. కానీ ప్రత్యేకంగా వెంకటేష్ గారి క్యారెక్టర్ ఏదైతే లెవెల్లో పండిందో అదే లెవెల్లో సిద్దికి క్యారెక్టర్ కూడా చాలా బాగా పండించాడు. బెన్ స్ట్రోక్ అనుకుంటా ఒక బూత్ ని కాస్త అంటే ఒక క్రికెటర్ పేరు తీసుకొని బెన్ స్ట్రోక్ అన్నట్టు మాట్లాడుతూ తీసినటువంటి ఆ సన్నివేశాలు మాత్రం చాలా గట్టిగా పండే. సో
సిద్దికి గురించి చెప్పాలంటే సైంధవ్లో మీరేం చెప్తారు? అతను తీసుకోవడం కరెక్ట్ ఈ సినిమాకి. ఎందుకంటే అతనిలో అంత క్రూడ్ ఉన్నాడా అనేది మనకి చూస్తే కానీ తెలియలే. ఆ పాత్రను చూస్తే ఏదో బఫూన్ పాత్రలా కనిపించింది. స్టార్టింగ్ నుంచి చూసినా కానీ ఒక బఫూన్ లాగానే కనిపించాడు నాకు. ఆ విలనిజాన్ని అంత క్రూయాలిటీ ఉందనే విషయం మనకు తెలియదు. సినిమా చూస్తే కానీ మనకి అర్థమవుతుంది. జయప్రకాష్ ని చెవు కేసు సన్నివేశం కానీ ఇట్లాంటి కొన్ని సన్నివేశాలు మెడకోసి తలకాయ తీసుకొచ్చి పెట్టి లేపడం కానీ అది చూసినప్పుడు. కానీ ఇంకో నాకు అర్థం లాజిక్ పరంగా ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే అంత క్రూరమైన విలన్కి అంత ప్రాణాలు కాపాడే అంత ఇంజక్షన్ తయారు చేసే కంపెనీ ఉండటం ఏంటనేది అర్థం కాదు నాకు. ఆ కంపెనీ వేరే వాళ్ళకి పెట్టొచ్చు, అది చేయొచ్చు అని, మరి వేరే వాళ్ళకి పెడితే ఇదంతా జరగడానికి కథకి ఇబ్బంది అవుతుందని ఆలోచించి ఉండొచ్చు బహుశా. అంటే డైరెక్టర్కి హాలీవుడ్ సినిమాల ప్రభావం డైరెక్టర్లో కొద్దిగా బాగుంది. అయితే శైలేష్ కోలను హిట్ ఈ యొక్క సిరీస్ కి సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం. అన్ని క్రైమ్ కి సంబంధించినటువంటి స్టోరీస్ మాత్రం తను ఎంచుకొని తన యొక్క ప్రత్యేకమైన జోనర్ని అయితే ఏర్పరచుకున్నారు. సో హిట్ కి సంబంధించినటువంటి ఒక ఏమన్నా మసాలా దీంట్లో కనిపించిందా మీకు ఏమన్నా? సినిమా పేరే ఆయన హిట్లు తీశాడు కాబట్టి హిట్లు డైరెక్టర్ అనేదే కనిపించింది నాకు, వేరే నాకేం కనిపించలేదు. హిట్ డైరెక్టర్ ఖచ్చితంగా హిట్ డైరెక్టర్. సో మొత్తానికి వెంకటేష్ గారు కావచ్చు, హీరోయిన్ గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రత్యేకంగా ఇంకేదైనా పాత్రల గురించి చెప్పుకునే అవకాశం ఉందంటారా? ఇంకా ప్రత్యేకమైన పాత్రలు అంటూ రుహానీ శర్మ చేసింది డాక్టర్ పాత్ర. తర్వాత గెటప్ సీన్ కూడా షటప్ అనేలాగానే ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్నాడు, మళ్ళీ ఎక్కడో జైలు కనపడతాడు, ఇక్కడ పోయింది. గెటప్ సీన్ పాత్ర దాంట్లో బాగుంది, హనుమాన్లో బాగుంది చెప్పుకోవాలంటే. ఇంకా దీంట్లో చెప్పుకోదగిన ఇంకేముంటాయండి? మ్యూజిక్ పరంగా సంతోష్ నారాయణ మ్యూజిక్ కూడా పర్లేదు. ఆయన వరకు ఆయన ఈ సినిమా హాలీవుడ్ సినిమా తరహాలోనే మ్యూజిక్ ఇచ్చాడు. అది. సో ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంలో రిలీజ్ అయిన దివాళీ సినిమా గురించి ఒక లైన్ లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇది ఒక లైన్ లో చెప్పేది కాదు, 2 లైన్లో చెప్పే మూవీ. మరి 2 లైన్లో చెప్పాలంటే నాకు అది ఇంకా 2 పార్ట్లుగా ఉంది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ అంతా నేను చూడాల్సింది ఉంది కాబట్టి అది 2 లైన్లో చెప్పాల్సి వస్తుంది. మరి అది ఆ 2 లైన్లు నాకేం తట్టట్లేదు ఏం చెప్పాలో కూడా. అంటే సింపుల్ గా వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అని చెప్పవచ్చు అంటారా? వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అది అప్పుడు కానీ నేను దీని మీద నోరు విప్పలేను. సో ఉన్న టాలీవుడ్ లో హాలీవుడ్ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టారు మీరు. నేను పక్షపాతం చూపించనండి, ఎందుకంటే సంక్రాంతి హీరోలు అందరూ వచ్చారు కాబట్టి. నేను మహేష్ బాబు 2.5 ఇచ్చి నేను 2.5 దీనికి ఇచ్చినా నన్ను కోపడతారు. 2 ఇస్తేనేమో మళ్ళీ మహేష్ బాబుని తక్కువ ఇచ్చారంటారు. కాబట్టి నేను 2.25 ఇవ్వదలుచుకున్నా. ఓకే. సో ఉన్న సంక్రాంతి మూవీలో మూడు రిలీజ్ అయ్యాయి. దాంట్లో హనుమాన్కి ఒక రకమైన రేటింగ్ ఇచ్చారు, ఈ రెండింటికి ఒక రకమైన రేటింగ్ ఇచ్చారు. అంటే వాళ్ళ రేంజ్ వేరు, వీళ్ళ రేంజ్ వేరు కదండి. ఓకే. హనుమాన్ శక్తి వేరు అంటారు మొత్తం వేరు. హనుమంతుడు బాహుబలి కదా. బాహుబలి. ఓకే. సో మొత్తానికి సంక్రాంతి సీజన్ లో వచ్చినటువంటి ఈ హాలీవుడ్ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ మాత్రం 2.25. ఓకే. సో మొత్తానికి రేపు మళ్ళీ నా స్వామి రంగ కూడా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయండి? ఎందుకంటే సైంధవ్ ఇప్పుడు 3 సినిమాలు చూసేసాం, సంక్రాంతికి ఆఖరి సినిమా అనుకోవచ్చు. సో దాని గురించి ఏం చెప్తారు? మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా స్వామి రంగం మీద? ఖచ్చితంగా సినిమా చూస్తే కానీ చెప్పలేము. అది కూడా నేనేమో నా స్వామి రంగం చూడకుండా సంక్రాంతికి ఊళ్ళిపోదాం అనుకున్నాను కాబట్టి నన్ను అడగొద్దు, నన్ను ఏమీ అడగొద్దు. ఓకే. సో చూద్దాం సార్. మొత్తానికి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇదండి మొత్తానికి సంక్రాంతి సందర్భంగా దివాళీ సినిమా చూపించేశాడు విక్టరీ వెంకటేష్. 75th మూవీకి 75 crores పెట్టి మరి సినిమా హాలీవుడ్ రేంజ్ లో అయితే దింపాడు. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా వాచ్ చేసి మీ రివ్యూ కూడా మా కామెంట్ లో చెప్పండి. అక్కడ ఆగండి, మీరు నాకు శుభాకాంక్షలు చెప్పారు. షేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ అండి.